హాయ్ అండి. అన్ని వెజిటేబుల్స్‌తో హెల్తీగా అన్ని విటమిన్స్, మినరల్స్ ఒకటేసారి బాడీలో దూరిపోవాలని చెప్తే, అమ్మ అయితే దీనికి ఒకటే సొల్యూషన్ సాంబార్ అని చెప్పింది. సాంబార్దా అని దొరికిన వెజిటేబుల్ దొరికినట్టు కట్ చేసి పడేసాం. మేము ఇందులో ములక్కాళ్ళు ఇంకా క్యారెట్స్ వేయలేదండి, షాప్లో దొరకకపోవడం వల్ల. అవి కూడా వేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలో 3 గ్లాసుల వాటర్ వేసుకొని కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, అలానే కాస్త కరివేపాకు వేసేసుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ పెసరపప్పు, 1/2 గ్లాస్ కందిపప్పు తీసుకొని కడిగాక అందులో కాస్త పసుపు వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ ఉడుకుతున్నాయి అనంగా 1/2 కప్పు చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక మనం ఉడకపెట్టుకున్న పప్పు ఇప్పుడు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సాంబార్కి కావాల్సిన మసాలాలన్నీ వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆహా, స్మెల్ అయితే అద్దిరిపోతుందండి. మీరు కనుక ఇక్కడ ఉండుంటే అసలు మయమర్చిపోయేవాళ్ళు ఈ పాటికి. ఇంకా లాస్ట్లో పోపు వేసేసుకుందాం. చిన్న కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కాస్త మెంతులు, ఇంగువ, ఇంకా కరివేపాకు, ఇంకా కొన్ని ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. పోపు వేగాక మనం ఇది సాంబార్లో వేసుకొని కాస్త కొత్తిమీర అలా చల్లుకొని మిక్స్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని సాంబార్ వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అనరామయమరచి అని పాటలు పాడేస్తారు మీరే. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యాలి. మరి బెల్ ఐకాన్ నొక్కితే మేము కొత్త వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ వంటిల్లు.